బెస్త కులస్తుల గురించి మొన్న ఒక మీటింగ్లో విన్నాను. ధైర్యానికి మారు పేరు బెస్త కులం. ఎందుకంటే సముద్రంతో కూడా పోటీ పడగల కులం బెస్త కులం. తెలివితేటలకు మారు పేరు బెస్త కులం. మరి వలలు బట్టి అక్కడ చేపలు ఉన్నాయా, చేపల గుంపు ఉందా, దీన్ని ఏ విధంగా క్యాచ్ చేయగలం, ఏ విధంగా వలయేసి పట్టగలం అన్న తెలివి ఉన్న కులం బెస్త కులం. ఇప్పుడే విద్యావంతులు కూడా చాలా మంది బెస్త కులస్తుల్లో కూడా బీసీల్లో భాగమైన బెస్త కులస్తులు కూడా ముందుకు వస్తున్నారు. మరి మన చంద్రబాబు నాయుడు గారికి కూడా బెస్తలు అంటే చాలా ఇష్టం. వారి కష్టాన్ని గుర్తించిన వ్యక్తి. ఒక పక్క రాజకీయంగానూ పెద్దపీట వేశారు. మరి వాళ్ళు ఈరోజు ప్రపంచంలోనే చేపలు ఎక్కువగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం ఏది అంటే అది ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్ ఉత్పత్తిలో, చేపల ఉత్పత్తిలో మనమే భారతదేశంలో నంబర్ 1గా ఉన్నాం. అంటే ఆ విజన్ మరి బెస్తకారులకి ఏ విధంగా అయితే వాళ్ళని ఎంకరేజ్ చేయగలన్న వ్యక్తి, తెలుసుకున్న వ్యక్తి కాబట్టి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాటికే మరి పెన్షన్ మొదలుపెట్టింది కూడా మన తెలుగుదేశం పార్టీనే. గత 5 వైసీపీ పార్టీలో ఇబ్బంది పడ్డారు. ఏది జీవో నంబరు, ఏది జీవో నంబర్ ఒకసారి మీరే చెప్పాలి. 217 జీవో నంబర్తో చాలా ఇబ్బంది పడ్డారు. ఆ రోజే చెప్పాడు మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు. పాదయాత్రకు వచ్చినప్పుడు నేను బెస్త కులస్తులకు ప్రామిస్ చేస్తున్నా, అధికారంలోకి రాగానే జీవో రద్దు చేస్తానని చెప్పిన ఘనత మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు అన్న విషయం తెలియజేస్తున్నా. అంతేకాకుండా మరి వేట సమయంలో మీరు ఇబ్బంది పడుతున్నారు. 10,000 అంటే రాష్ట్రం కష్టకాలాల్లో ఉన్న ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మన యువగలం అధినేత నారా లోకేష్ బాబు గారు ఒక్కటే చెప్పారు, మరి 10,000ని 20,000 రూపాయలు అందజేయాల్సిందని సుమారుగా 260 కోట్ల రూపాయలు నిధులు కూడా ఇచ్చారన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం. మరి హరి గారికి, మరి దగ్గుబాటి ప్రసాద్ గారికి నిజంగా బీసీలు అందరి తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు. నేనైతే ఇంత పెద్ద సభ అనుకోలేదు. నిజంగా మీలో యూనిటీ ఇలాగే ఉండాలి. బీసీలంతా ఈక్వల్గా ఉండాలి. అవకాశం హరి లాంటి వాళ్ళకి వచ్చినా, ఇంకొకరికి వచ్చినా మీరందరూ ఏకమై, మీరందరూ అభివృద్ధిని చూసి ఓటేసి వేయించి గెలిపించవలసిన బాధ్యత మీ అందరికీ ఉందన్న విషయం మీకు తెలియజేస్తున్నాం. ఖచ్చితంగా మన హరిప్రసాద్ అడిగినట్లు ఇది బీసీల పార్టీ. ఈ రోజు స్థానిక సంస్థల్లో కావచ్చు, అన్నిట్లోనూ మన బీసీలు ముందున్నారంటే అన్న నందమూరి తారక రామారావు ఆనాటికే రిజర్వేషన్ కల్పించారు. ఖచ్చితంగా మీరు ముందుకు రండి, అవకాశాలు కల్పించే బాధ్యత మాది అని మీకు తెలియజేస్తున్నాం. మరి వ్యాపార పరంగా కూడా మన